ఈ పాప ఎవరు? నా ఫ్రెండ్ అమ్మమ్మ, పేరు గీత. నీ పేరు కదా గీత. తను శ్వేత, నేను గీత. ఇలా అనబోయి అలా అన్నాను. నమస్కారం అమ్మమ్మ గారు. నమస్కారం తాతయ్య గారు. తాతయ్య గారా? ఆ మాటలు, ఆ మర్యాద చూస్తుంటే అచ్చు మన అమ్మాయిని చూసినట్టే ఉందే. అవును, నీతో పాటు మీ పెద్దమ్మలు వచ్చారు కదా, వాడు రాలేదా? అది వచ్చే దారిలో పూల చెట్లు కనిపిస్తే పూలు కోసుకుంటున్నారు. పూల చెట్ట? ఎవరింట్లో? అదేనండి, ముగ్గుల ముత్యాలమ్మ వాళ్ళింట్లో. అలాగా? ఆవిడైతే అడిగి నన్ను ఇస్తుంది. ఆల్రెడీ ఇచ్చింది కదా. సరే, లోపలికి రండి. ఒక్క నిమిషం. లోపలికి రండి. మరి దీనికి తీయవా? ఈ రోజు నుంచి నాకేం చేసినా ఏం పెట్టినా దీనికి కూడా చేయాలి. నన్ను ఎట్లా చూసుకుంటారో దాన్ని అలానే చూసుకోవాలి. ఇది నా జాంజిగిరి దోస్తు. జాంజిగిరి దోస్త్ అంటే? అంటే ప్రాణ స్నేహితురాలు అని అర్థం. ఓహో. ఇక రండి. ఇదే మన ఇల్లు. నచ్చిందా? ఏమే, నచ్చిందా? బాగుంది. మేము నిన్నడిగితే నువ్వు దాన్ని అడుగుతావేమిటే? అది దానికి నచ్చితే నాకు నచ్చినట్టే, దీనికి నచ్చితే నాకు నచ్చినట్టే. ఇదే స్నేహమే? రేపు పెద్దయ్యాక ఒకే మొగుణ్ణి చేసుకుంటారా ఏమిటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.